వెల్కమ్ టు KHA TV6 న్యూస్. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలోని బొమ్మనాహల్ మండలంలో దర్గా హోన్నూరు గ్రామంలో వెలిసిన సర్వస్వలి దర్గా హోన్నూర్ స్వామి దర్గాను అటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన ఈ దర్గాను సందర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఏటా జరిగిన ఉరుసుకు వేలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ దేవుడు కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తాడని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఇక్కడికి చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, నా పేరు షేక్ సర్మాస్వామి. మాది వచ్చేసి కళ్యాణదుర్గం అండి. మేము ఇక్కడ దర్గా హోన్నూర్కి దగ్గర ఒక 25 years నుంచి వస్తూనే ఉన్నాము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము చాలా బాగా జరుగుతుందండి. మాకు ఇంట్లో కూడా మా అమ్మకు బాగలేనప్పుడు కూడా వచ్చాము, నా కూతురికి బాగలేనప్పుడు కూడా వచ్చాము జియారత్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 347వ ఉరుస్ కంప్లీట్ అయిందండి. ఇక్కడ వీళ్ళు కొలువయ్యి దగ్గర 350 ఏళ్ళు అవుతుంది. ఇక్కడికి చాలా మంది వస్తారండి ఈ దర్గాకి. ఇది వచ్చేసి బొమ్మనాల్ మండలంలో ఉంది. ఇక్కడికి ఉరుస్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ 4 రోజులు జరుగుతుంది. దీపారాధన కానీ, దేవుడి సవారీ కానీ, గుర్రం తీయడం కానీ అంతా చాలా స్పెషల్గా ఉంటుందండి. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అంతా చాలా మంది వస్తారండి. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ. ఇది దర్గా హోన్నూర్ అంటే సోఫీ సర్మాస్వలి అని ఒక దర్గా. మేము సన్న వయసు నుంచి ఇక్కడ వస్తున్నాము పోతున్నాము. దర్గాది ఏమి మన్నతుల్ని అవుతుంది. ఇక్కడ అయినాక ఇక్కడ యాట్లు తెచ్చి దర్గా దగ్గర పాత్రలు ఇప్పించి ఈడ ఏముండేది మనుషులు అనుకొని పోతే కింద పనులు అవుతాయి. పని అయినాక మళ్ళీ ఈడ వచ్చి మళ్ళీ యాట్లు చేసుకొని మళ్ళీ అయిపోతే పూజ చేసుకొని దర్శనం చేసుకొని పోతారు ఈడ నుంచి. ఇది ఇప్పటి నుంచి లేదు. నేను వయసు ఇప్పటికి 48 వయసు నాది. అప్పటి నుంచి మేము ఇక్కడ వస్తున్నాము. ఈ తాత కొండ మీద కూడా కూర్చొని తపస్సును కూడా కూర్చున్నారు. వాళ్ళకి భోజనం లేకుంటే కూడా ఆవు వచ్చి పాలిసిపోతుండే అంత సత్వం ఉంది తాతది. మళ్ళీ బావి నీళ్ళు కూడా మంచి నీళ్ళు, అంటే స్నానం చేసిన ఏ దుష్టి ఏ రోగం ఏమనవన్నీ పరారం అవుతుంది. అంటే దర్గాది సోఫీ సర్మాస్వలి బాబా అని భలే సత్వం ఉంది, పవాడా ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని నిద్ర చేసుకోతే కూడా ఏ దోషమని దూరం అవుతుంది. అందరికీ నమస్కారం. స్వామివారిది ఉరుసు వచ్చేసి 347 సంవత్సరం ఉరుసు మన జరిగింది. చాలా వేలాది మంది వచ్చి బాగా దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఫెసిలిటీ కూడా వాటర్ గుండి గీడ గురించి అన్నీ బాగా జరిగింది. చాలా మంది భక్తాదులు వచ్చినారు. ఇక్కడ చాలా మంది ఏం అనుకుంటే అది అయిపోతుంది. చాలా మంది తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా మంది భక్తాదులు వస్తారు. చాలా మంది పిల్లలు కాకుండా పిల్లలు అవుతారు. ఏం కోరిక కోరుకున్నా అన్ని కోరికలు తీరుతాయి ఇక్కడ. मैं बिहार से हूँ। मैं यहाँ 6 साल से रह रहा हूँ। मैं गार्ड का नौकरी करता हूँ। यहाँ तमिलनाडु के लोग भी आते हैं, कर्नाटका के भी आते हैं, आंध्रा के भी आते हैं। और आपको या इनका बाबा का नाम हर जगह है। और उरूस में यहाँ भारी मेला लगता है। और सारे जहाँ से अच्छा बाबा है हमारा।